పాలకూర పులావ్ కోసం ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యాన్ని కడుక్కోవాలి. అలాగే పాలకూరను కడుక్కొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. అలాగే ఒక చిన్న ఆనియన్ను కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ దినుసులు వేసుకోవాలండి. అవి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అందులో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే కరివేపాకు 2 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న పాలకూరను అందులో వేసుకొని ఉడికించుకోవాలి. అలాగే సరిపడా ఉప్పును వేసుకొని ఉడికించుకోవాలండి. అలాగే మెంతాకు కొంచెం కడుక్కొని ఒక గుప్పెడంతా అందులో వేసుకోండి. అవన్నీ కొద్దిసేపు ఉడికించుకోవాలి మూత పెట్టుకోకుండా. అవి ఉడికిన తర్వాత కొంచెం గరం మసాలా, పసుపు ఇవన్నీ వేసుకొని కలుపుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ను నీళ్ళు వంచేసి ఆ బియ్యాన్ని మాత్రం అందులో వేసుకోవాలండి. బియ్యం వేసుకున్నాక మొత్తం అంతా కలబెట్టుకొని 2 మినిట్స్ తర్వాత మనము వాటర్ అనేది పోసుకోవాలండి. నేను 1 గ్లాసు బాస్మతి బియ్యం తీసుకున్నానండి. 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అనేది వేసానండి. వాటర్ వేసినాక అంతా కలబెట్టుకొని మూత పెట్టేసుకోండి. 2 విజిల్స్ రానివ్వండి. అన్నంలోకి మనము రైతా అయితే బాగుంటుందండి. ఫస్ట్ పెరుగు తీసుకొని అందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర, ఒక పచ్చిమిర్చి వేసుకొని సాల్ట్ వేసుకొని అంతా కలబెట్టుకోవాలండి. చాలా బాగుంటుందండి పాలకూర పులావ్లోకి. చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు చట్నీతో తినచ్చండి. మేమైతే అలానే తింటాము. ఆవిరైతే పోయిందండి. చూడండి ఎంత బాగైందో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.